డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో లేటెస్ట్గా ఒక 5 years 7 years వచ్చే వెహికల్స్ అన్నీ దాదాపుగా ఇగ్నిషన్ కీ ఈ విధంగా వస్తుంది. ఈ ఇగ్నిషన్ కీలో ప్రాముఖ్యత ఏంటంటే దీనిలో కూడా సెమీ కండక్టర్ ఒకటి చిప్ ఫిక్స్ అయి ఉంటుంది. దీనిలో కూడా ప్రోగ్రామ్ చేయబడుతుంది. దీని ప్రోగ్రాము ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్లో లోపల ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్ నుంచి దీని ప్రోగ్రామ్కి మ్యాచ్గా అయితే మీరు ఇగ్నిషన్ కీ ఆన్ చేయగలరు. ఫ్యూయల్ సప్లై కూడా స్టార్ట్ అవుతుంది. మీరు ఇందులో కీ పెట్టినప్పుడు ఇందులో ఉన్న సిగ్నల్స్ ప్రోగ్రామ్ ఈ స్టీరింగ్లో ఉండే యాంటెన్నా రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకుని ఇందులో ఉన్న ప్రోగ్రామ్ ప్రకారం మ్యాచ్ అయిన తర్వాతనే మీకు ఈ విధంగా ఇగ్నిషన్ కీ ఆన్ అవుతుంది. ఇగ్నిషన్ కీ ఈ విధంగా ఆన్ అవుతుంది. ఇగ్నిషన్ కీ ఆన్ అయినాకనే ఫ్యూయల్ సప్లై అనేది స్టార్ట్ చేస్తుంది. అయితే ఇది ఒక్కొక్కసారి సమస్య ఏమవుతుందంటే మీరు మామూలుగా తెలిసో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని ఇసిరేయటం, త్రో చేయటం, లేకుంటే క్యాచ్ పట్టుకోవడం, లేకుంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి వదిలిపెట్టినప్పుడు క్యాచ్ పట్టి మిస్ అయ్యి కింద పడటం జరుగుతుంది అనుకోండి. అలా జరిగినప్పుడు ఇంత లోపల ఉన్న చిప్ ప్రోగ్రామ్ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయినాక మీరు ఇగ్నిషన్ కీ లోపల పెట్టేసి కీ ఆన్ చేయడం కూడా ఇగ్నిషన్ కీ ఆన్ కాదు, ఫ్యూయల్ సప్లై కూడా రాదు. మీరు టోటల్గా వెహికల్ ఆగిపోయి ఉంటుంది. అయితే అటువంటి సంఘటనలో పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే దీన్ని చేయించడానికి షోరూమ్ అతని నుంచి కానీ బయట కూడా టెక్నీషియన్స్ ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. వేరే కొత్త కీ క్రియేట్ చేయాలంటే ఇందులో ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసి కొత్త కీలో అప్లోడ్ చేసి ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్లో కూడా కొన్ని మార్పులు చేసి మొత్తం ప్రోగ్రామ్ సెట్ చేసి తయారు చేసేయడానికి దీని కాస్ట్ 6,000 నుంచి 10,000 వరకు రావచ్చు. ఇదొకటే కాకుండా ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో ఇది సపోజ్ మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఊళ్ళో రిమోట్ ఏరియాలో పిల్లలు తెలియక ఇది చేశారనుకోండి, ఇది కింద పడి డ్యామేజ్ అయింది. ఆ రిమోట్ ప్లేస్లో వెహికల్కి దగ్గరికే ఆ టెక్నీషియన్ రావాలి, స్కానర్ తీసుకురావాలి, స్కానర్ కనెక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ అంతా నేను చెప్పిందంతా చేయాలి. అది ఒక్కోసారి సాధ్యపడుతుంది, ఒక్కోసారి సాధ్యం కాదు కూడా. అలాంటప్పుడు ఈ వెహికల్ని మీరు టో చేసుకుంటూ వచ్చి సిటీకి తీసుకురావాలి. సిటీ తీసుకురావడానికి రమారమి 8,000 కావచ్చు, 6,000 కావచ్చు. ఆ టోయింగ్ ఛార్జెస్ ఉంటాయి. ప్లస్ కీ తయారు చేయడానికి ఒక 7,000-8,000 రావచ్చు, 10,000 కూడా రావచ్చు. ఈ ఎక్స్పెన్సెస్ అంతా ఒక ఎత్తు. మీరు ఒక ప్రోగ్రాం ప్రకారం షెడ్యూల్ ప్రకారం టూర్కి బయలుదేరిండ్రు, మధ్యలో ఈ సంఘటన జరిగింది. ఈ జరగడం వల్ల మీ టూర్ షెడ్యూల్ ప్రోగ్రామ్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. ప్లస్ మీరు అనుకున్న ప్రోగ్రామ్ కంప్లీట్ చేయలేకపోవచ్చు, వెనక్కి వాపసు రావచ్చు. ఇంత డిస్టర్బెన్స్ జరగడానికి కారణం ఓన్లీ మీరు కీ జాగ్రత్తగా పెట్టుకోకపోవడం వల్ల, ఇది కేర్లెస్గా ఇది కింద పడేయటం వల్ల. అందుకోసమే ఈ కీని మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, రిస్క్, మొత్తం ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అలా చేయకుండా ఉంటారని మీకు ఇన్ఫర్మేషన్ కోసం, మీ ఐడియా కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. గుర్తించండి. థ్యాంక్ యూ.